అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారోడు అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు, అరిగిపోయే వరకు వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని. వయసుకొచ్చినా పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులైపోతాయి, పిల్లలు పుడితే ఇంకా ఖర్చులైపోతాయని. అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరీ యమధర్మరాజు లోపలికి వచ్చాడు. ఈ సమయం అయిపోయింది, పదా అని. అప్పుడే అయిపోయిందా? ఇప్పటివరకు నేను ₹1,00,00,000 సంపాదించాను, ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళకి